అందరికీ నమస్కారం అండి. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరపున వచ్చిన రాష్ట్రం మొత్తం నుండి నలుమూల నుండి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన కార్యవర్గ సభ్యులు వాసుమేష్ గారు విషయం చెప్పారు ఏంటనేది. దాంతో అంతా కూర్చొని చర్చించుకొని మాట్లాడదాం. ముందు అందరం కలిసి ప్రార్థన చేసుకుందామని కోరుకుంటున్నాను. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తాం భక్తానాం ఏకదం తముపాస్మహే, ఏకదం తముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. జై విఘ్నేశ్వరునకు, పార్వతీ పరమేశ్వరునకు, కళామ తల్లికి, అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘానికి. రాష్ట్రం మొత్తం మీద నలుమూల నుండి వచ్చిన కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా ఎవరి తాలూకాల పాత్ర పోషించింది చెప్పారు, అడ్రస్ కూడా చెప్పారు. చాలా సంతోషం. ఎలాగైనా అందరికీ కొంత పరిచయం అనేది ఏర్పడడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇంతవరకు పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మన వాసుమేష్ గారు మనం ఈరోజు కార్యక్రమం గురించి ఏమొచ్చి ఎజెండా ఉంది, అది వాటి విషయాలు ఏమొచ్చి తెలియపరచమని చెప్తున్నాను. చాలా సంతోషం. మనం 64 కళలు అన్నందుకు అన్ని కళల తాలూకా కళాకారులు ఇక్కడ సమాయత్తమయ్యి ఉన్నారు అనేది మీ పరిచయాల ద్వారా అర్థమైంది. ఇంకా ప్రతి ఒక్కరు కనీసం ఒక అరగంట మాట్లాడగలిగినటువంటి ఉద్దేశము, ఆవేశము మీలో ఉన్నాయని కూడా మీ మాటల్లో అర్థమవుతుంది. కానీ మనం సమయాభావం వలన ఆవేశము, ఆవేదన, ఆక్రందన అన్నీ కళాకారుల సొంతమే. ఇప్పుడు చేత పరిస్థితులు అలా ఉన్నాయి మనవి. ఇప్పుడు మన నిబంధనావళి అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం, అదే ఏపీకేఎస్ తాలూకా నిబంధనావళి విధి విధానాలు అని దీన్ని అంటారు. ఇది రాసి సంవత్సరం దాటిపోయింది. కానీ ఇది చదివే ఇటువంటి వాతావరణం ఏర్పడలేదు సంఘంలో. అంటే మా వ్యవస్థాపక సభ్యులు బృందం, అంటే ఈ సంఘాన్ని స్థాపించిన 6 ధనంజయరావు గారు, సూర్యనారాయణ గారు, మంగాదేవి గారు, భాస్కర్రావు గారు, వెంకటరమణ గారు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో
ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత మీకు వివరిస్తాను. అప్పుడు మనకి ఒక సంఘం అంటే ఎలా ఉండాలి అనేది మనం చేసి చూపిద్దామని అనుకొని విధి విధానాలు ముందు ఉండాలి. ఏ దేశంలోనైనా సంస్కృతి నిర్మాతలు ముగ్గురే. 1 శ్రమజీవులు, 2 శాస్త్రజ్ఞులు, 3 సాహిత్య కళాకారులు అన్నారు మాక్సిమ్ గోర్కీ. మాక్సిమ్ గోర్కీ అని ఒక రష్యన్ రచయిత. అమ్మ అనే ఒక గొప్ప నవల రాసి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి రచయిత. అతని అభిప్రాయం ప్రకారంగా శ్రమజీవులు లేకుండా ప్రపంచం లేదు, శాస్త్రజ్ఞుడు లేకుండా అభివృద్ధి లేదు, ప్రపంచము లేదు. దానితోడు 3వ స్థానం సాహిత్య కళాకారులకి ఇచ్చారు. ఇది ప్రపంచం మొత్తం మీద మేధావులు, పండితులు అందరూ అంగీకరించినటువంటి సూత్రం ఇది. అంటే ప్రపంచంలో 3లో మనం ఉన్నాం కళాకారులు. ఈవేళ మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మనం ఒక ప్రముఖమైన పాత్ర కలిగినటువంటి సమాజంలో పాత్ర కలిగినటువంటి కళాకారులం మనం. చాలామంది కళాకారులు అంటే హేళనగా చూసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పని పాటు లేదనుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ కళలు అనేటువంటిది అంత ప్రాముఖ్యత అది అని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనగా కనుక అటువంటి మహానుభావుడి సూక్తినితో మనం విధి విధానాలు ప్రారంభించుకుంటున్నాం. అలాగే మన విజయనగరం చెందినటువంటి ఒక మహాకవి గురజాడ అప్పారావు గారు ఏమన్నారంటే, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, జల్దుకొని కలలెల్ల నేర్చుకు దేశ సంపద నింపబోయ్. అంటే దేశ సంపద నిండాలంటే నీకేమిటి అవసరం? కళలు అవసరం. దేశం ముందుకు వెళ్ళాలంటే కళలు అవసరం. దేశ చరిత్ర తెలియాలంటే కళలు అవసరం. ప్రజలను చైతన్యవంతులను చేయాలంటే చైతన్యవంతులు అయితే కానీ దేశ సంపద నిండదు. ఆ చైతన్యవంతులను చేసేది కళలు అని మన గురజాడ అప్పారావు గారు చెప్పారు. సంస్కృతి నిర్మాతలు, సంపద సృష్టికర్తలలో కళాకారులే ముఖ్యం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. జాతి వారసత్వ సంపదను ఒక తరం నుండి మరొక తరానికి అందించిన వారు కళాకారులే. ఆదిమ కాలంలో ఆకలి తీర్చుకోవడం కోసం మనిషి చేసే శ్రమలోంచే సర్వకళలు పుట్టాయి. ఆట, కోత, మోత అనే చారిత్రకం నుండి వచ్చినవే కళలు. మొదట భాష లేదు. మా ఆదిమ మానవుడు తన ఆకలి తీర్చుకోవాలంటే ఆట ద్వారా లేదా కోత, అరుపులు ద్వారా వాళ్ళ అభిప్రాయాలని మనసులో తన మాటని ఎదుటి మనిషికి చెప్పేవాడు. అప్పుడు భాష లేకపోవడం వల్ల. అలాగే ఆట అంటే జంతువులను తప్పించుకొని బ్రతకడం లేదా జంతువులను వేటాడి బ్రతకడం. అప్పుడు మొట్టమొదటి ఆదిమ మానవుడి తాలూకా ఆ వృత్తి అంటే తన ఆకలి తీర్చుకోవడం కోసం. మనం అందరం ఆ జానడి పొట్ట కోసమే బ్రతుకుతున్నాం. అది లేకుండా మనకి ఏ పని చేయలేము మనం. అప్పుడు ఆనాడు ఆకలి తీర్చుకోవడం కోసం వేట ప్రధానంగా ఉండేటప్పుడు ఆట అవసరమైంది. అలాగే కోత అవసరమైంది. అలాగే మోత, శబ్దాలు చేయడం ద్వారా ఈ మూడింటిని చారిత్రకం అన్నారు మన పెద్దలు. ఈ అనే ఆట, కోత, మోత అనే చారిత్రకం నుండి వచ్చినవే కళలు. ఆట నుండి నృత్యం వచ్చింది, కోత నుండి సంగీతం వచ్చింది, మోత నుండి మళ్ళీ సంగీతం వచ్చింది, పాట వచ్చింది, కోత నుండి మళ్ళీ పాట వచ్చింది. ఇవన్నీ కూడా మన తాలూకా మన భాష అభివృద్ధికి, మన కళల అభివృద్ధికి మొట్టమొదటి ఈ 3 కారణం అయ్యాయని మన పెద్దలు మన భరతుని నాట్యశాస్త్రంలో చెప్పుకున్నటువంటి విషయాలు ఇవి. సమాజ పరిణామ క్రమంలో ఈ కళలు క్రమంగా వినోదం అందించేవిగా,
నిద్రపుచ్చేవిగా, పెడమార్గం పట్టించేవిగా, చైతన్యం కలిగించేవిగా మార్చబడుతూ ఆయా వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా మలచబడ్డాయి. అంటే తర్వాత ఆనందాన్ని ఇచ్చేవి. అంటే రాజుల పరిపాలన అంతకుముందు బానిస సమాజంలో ఒక మల్ల యోధులు యుద్ధం చేస్తుంటే బానిస యజమానులేమో వినోదం చూసేవాళ్ళు. ఇప్పుడు కోడిపుంజులు దెబ్బలాటలాగా గొర్రె పందాలు ఆటని జోద క్రీడగా వినోదించినట్లుగా ఆనాడు మనుషుల చేత ఒకరు చనిపోయినంత వరకు ఇంకొకరు యుద్ధం చేయాలి. వాళ్ళు మల్ల యోధులు కుస్తీలు పట్టాలి, పిడిగుద్దులు గుద్దుకోవాలి, బాక్సింగ్ ఇది కొత్త పేర్లు వచ్చాయి ఇప్పుడు. దాన్ని చూసి ఒకడు చనిపోతుంటే దాన్ని కేరింతలు కొట్టి వినోదం అనుభవించేటటువంటి రోజులు అప్పుడు. అది కళలు, అది ఆనందం కోసం వచ్చినటువంటి కళలు. అలాగే రకరకాల నృత్యాలు రాజుల కోటల్లో రాజులను వాళ్ళ మనసులో రంజింపజేయడం కోసం ఎన్నో రకాల కళలు పుట్టాయి. సమాజ పరిణాక్రమంలో ఈ కళలు క్రమంగా వినోదం అందించేవిగా, నిద్రపుచ్చేవిగా, జో కొట్టేటట్టుగా అనమాట. అలాగే పక్క మార్గాలు పట్టి ఇప్పటికీ మన టీవీల్లోనూ చాలా రికార్డింగ్ డ్యాన్సుల్లోనూ వీటిలో మనం చూస్తున్నాం. యువతరాన్ని పెడమార్గం పట్టించే విధంగా కళలు తయారైపోయాయి. చాలా కళలు భ్రష్టు పట్టిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. అది కావాలని ఒక సెక్షన్ చేస్తున్నదనేది ఒక ఆరోపణ ఉంది. ఏదైతే ఏమైతేనే ఈ కళలు అనేటువంటివి ప్రజలకి యువతరాన్ని పక్కదారి పట్టించే విధంగా కూడా తయారవుతున్నాయి. అదే సందర్భంలో చైతన్యం కలిగించేవిగా కూడా ఉన్నాయి. మన చరిత్ర చెప్పేవి, మన హరిశ్చంద్ర నాటకం, లేకపోతే మన మిగతా చంద్రమతి కన్యాశుల్కం నాటకం, లేకపోతే చింతామణి నాటకం, సంస్కరణలు, మధు విక్రయం, ఇటువంటి గొప్ప గొప్ప నాటకాలు, శ్రీకృష్ణ తులాభారం, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని ఒక తరం నుండి ఇంకో తరానికి తీసుకెళ్లే వారధులుగా కళలు పనిచేస్తున్నటువంటివి ఉన్నాయి. దాని ప్రతినిధులు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. మనం కళలను ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా కళాకారుల సంక్షేమానికి, సామాజిక ప్రయోజనానికి కళారంగాన్ని ఎంచుకున్నాం. ఇక్కడికి వచ్చాం మనం ఇప్పుడు. ఈ నేపథ్యంలో మనం ఎటువంటి కళలని తీసుకుంటాం అంటే ప్రజలను చైతన్యవంతం చేసే కళల్ని మనం ఎంచుకున్నాం. అలాగే సామాజిక చైతన్యం కలిగించడం, కళాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉండడం, ఆ రెండు లక్ష్యాలతో మనం ఈ సంఘం ఏపీకేఎస్ఎస్ని ఏర్పాటు చేసుకున్నాం. కేవలం సామాజిక చైతన్యం కలిగించడమే కాదు మన బాధ్యత. మన కళలను నమ్ముకున్నటువంటి కళాకారులు బ్రతకడం కోసం మనం ఏం చేయాలి, మనమేం చేయగలం, ప్రభుత్వం చేత ఏం చేయించగలం, ప్రభుత్వం చేత ఎటువంటివి చేయించాలి, అసలు అదే ప్రధానం కూడా. మనం దానకర్ణులం అయిపోయినందువల్ల మనం చేయలేము. అలాగని మనం మానవత్వంతో కలిగి ఉంటాం కనుక తప్పనిసరిగా మనకు అందుబాటులో మన శక్తి మేరకు కళాకారులు మన శివగారిలాగా మనం సేవా తత్పరతతో చేస్తున్న క్రమంలోనే మన సంఘాన్ని నిలబెట్టుకుంటూ, సంఘాన్ని బలపెట్టుకుంటూ, ప్రభుత్వం చేత డిమాండ్ చేయగలిగి మన మాట వినకపోతే ఇన్ని లక్షల ఓట్లు పోతాయన్నటువంటి ఒక హెచ్చరికను మనం పంపించగలిగిన నాడు తప్పనిసరిగా ఆ ప్రభుత్వాలు కూడా దిగిరాక తప్పనటువంటి పరిస్థితికి ఈ సంఘం వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనం సామాజిక చైతన్యం, సామాజిక సంక్షేమం, కళాకారుల సంక్షేమం అనేక ఆశయాలతో మనం ఈ సంఘాన్ని పెట్టుకున్నాం. ఈ ఆశయ సాధన కోసం ఒక మండలానికో ఒక జిల్లాకో పరిమితమైతే సాధ్యపడదు కనుక రాష్ట్ర స్థాయిలో ఒక సంఘంగా ఏర్పడాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే మన సంఘం పేరు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం, సంక్షిప్త నామం ఏపీకేఎస్ఎస్. ఇక్కడ మన మిత్రులు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అని మనం పెట్టుకున్నాం. ఏపీ ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం ఏపీకేఎస్ఎస్ అని మనం అప్లై చేసాం రిజిస్ట్రేషన్కి. చేసేటప్పుడు మనం ముందే అడిగాం, ఇది ఏమైనా ఈ పేరు రిజిస్టర్ అయిపోయి ఉందా అని. లేదండి మీరు పెట్టుకోవచ్చు అన్నారు. అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, సర్క్యులర్, ఏపీ అని పెట్టకూడదు, అంటే అది ప్రభుత్వ సంస్థలకే అది ఉండాలి,
ఇంతకుముందు ఇచ్చేసాం కానీ ఇప్పుడు ఇవ్వడానికి పనికిరాదని కొత్తగా జీవో వచ్చిందని జిల్లా రిజిస్ట్రారు ఆర్డర్ కాపీ చూపించారు. అప్పుడు అయితే మనం అప్పటికే యాంబ్లం తయారు చేసేసాం, అప్పటికే కొంత ప్రచారం అయిపోయింది మన భాస్కర్రావు గారి వల్ల, మొత్తం స్టేట్ అంతా వెళ్ళిపోయింది అది ఏపీకేఎస్ఎస్. దీన్ని మళ్ళీ మార్చకూడదని మళ్ళీ రిజిస్ట్రార్ గారితో మా మేడం చాలా మంచివాళ్ళు, ఆవిడ దగ్గర కూర్చొని మేము ఏపీకేఎస్ఎస్ ఉంచుకుంటాం కానీ మీరు అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం కాదు. ఏ అంటే అఖిల, పి అంటే ప్రజా, ఏపీ కళాకారుల సంక్షేమం అంటే అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అన్నాం. మాకు అభ్యంతరం లేదు, పెట్టుకోండి అన్నారు. అదే అదే మనం యాంబ్లం మార్చుకోలేదు, మన రిజిస్ట్రేషన్ మార్చుకోలేదు, మన పేరు మార్చుకోలేదు. ఆ ఏపీలో ఎవరు అలాగే అర్థం చేసుకుంటే అలాగ ఉంటుంది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేదా అఖిల ప్రజలు అవ్వచ్చు, అది ఎవరి చాయిస్ వాళ్ళది. మన ఉద్దేశం మాత్రం మనం ఆల్ ఇండియా అంతా పని చేయలేము ఇప్పుడు. అలాగని ఒక రాష్ట్ర స్థాయిలో కూడా పని చేయలేకపోతే మన వల్ల ప్రయోజనం కళాకారులకు ఉండదు. రాష్ట్ర స్థాయి సంఘం ఉండాలి. అందుకు ఆ పేరు ఆ విధంగా ఉండాలంటే ఏపీ కళాకారుల సంక్షేమ సంఘం అని పెట్టుకున్నాం. ఆ ప్రాప్తికి ఉన్న ఇబ్బందులు అధిగమించుకొని మనం ఏపీ కళాకారుల సంక్షేమ సంఘంగానే ఇప్పుడు ఉన్నాం. దీని వ్యాప్తి ఆంధ్రప్రదేశ్ అంతటా పనిచేస్తుంది. ఇది అలాగని చెప్పి ఆసక్తి కలిగిన ఇతర రాష్ట్రాల తెలుగువారు కూడా ఏపీకేఎస్ఎస్లో చేరవచ్చును. ఎందుకంటే మనం అఖిల ప్రజలను పెట్టుకున్నాం. ఆల్ ఇండియాకు ఉంటే కూడా ఎక్కువ మంది, అంటే ప్రజలు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు మన వాళ్ళే. భాషతో ఇబ్బంది లేకపోతే ఏ భాష వాళ్ళు కూడా మనం చేర్చుకునే అవకాశం మన పేరు వల్ల మనకి ఉంది. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం కనుక ఇతర రాష్ట్రాల వారు కూడా ఏపీకేఎస్ఎస్లో చేరవచ్చును. మన కార్యస్థానంలో మన ఆఫీసులు ఎక్కడున్నాయంటే, ఒకటి కొత్తూరు మన అధ్యక్షుల వారి ఇల్లు, మన రిజిస్ట్రేషన్లో కూడా అధ్యక్షుల వారి ఇంటి నెంబర్నే ఇచ్చాము, ఆ మేరకే రిజిస్ట్రేషన్ అయింది. కొత్తూరు గరుగుబిల్లి మండలం దోరపేట ధనంజయ గారి ఇల్లు మన ఆఫీసు. ఇప్పుడు ఆయన వితరణతో ఎర్రన్న గుడి దగ్గర మనకి ఫ్రీగా ఒక ఆఫీసుని మన సంఘానికి ఇచ్చారు. ప్రజెంట్ అది మన కార్యస్థానం. దాని కరెంటు ఖర్చులు అన్నీ చేశారు. ఇంకా మనం దాన్ని పూర్తిగా వాడుకలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇక నుంచి ఈ స్ఫూర్తితో, మీరు ఇచ్చిన స్ఫూర్తితో అది రన్ అవుతుందనే ఆశతో ఉన్నాం. సంఘ ఆశయాలు ఆంధ్రప్రదేశ్లో గల సకల కళాకారుల సంక్షేమానికి పాటుపడడం అనేది మన మొదటి ఆశయం. మొత్తం అందరి కళాకారులు, ఏ జానపదమా, సాంఘికమా, బుర్రకథ, లేకపోతే పౌరాణికమా, జముకుల, ఏదని కాదు, ఏ 64 కళల్లో ఏ కళాకారుడి తాలూకా సంక్షేమానికైనా మనం మన శక్తి వంచన లేకుండా కట్టుబడి ఉండడం అనేది మనం మొట్టమొదటి ఆశయం. రెండోది, అంతరించిపోతున్న దేశీయ జానపద కళలను పునరుద్ధరించడం. ఆల్మోస్ట్ మన జానపద కళలన్నీ అంతరించిపోయినటువంటి లేదా రూపాంతరం చెందిపోయి వస్తున్నాయి. ఇప్పుడు మనకి జంకుల కథ, ఒరిజినల్ జంకుల కథ ఉందా మనకి? ఇప్పుడు కొద్దిగా మారుతుంది కదా. సినిమా పాటలు, చిన్న చిన్న గుండ పాటలు, చిన్న చిన్న కొంచెం మితిమీరిన హాస్యాలు వస్తున్నాయి. ఆ తర్వాత డబ్బులు రావు కదా, సరిగ్గా మనకి విలువ కూడా పోయినటువంటి పరిస్థితి. ఆఖరికి దేనాది దీనమైనటువంటి జీవనం మన కళ్ళ ముందే బతుకుతున్నటువంటి కళాకారులు కేవలం స్వయంకృతాపరాధం అది. అందుకు అలా కాకుండా ఆ కళని, ఒరిజినల్ జానపదాలను మనం నిలబెట్టుకోవాలి అనేది మన లక్ష్యం, ఒకటి మన ఆశయం. జానపదాన్ని జానపదంగానే బతకనిద్దాం. దాసరపాటలాగే ఉండాలి, జంకుల కథ జంకుల కథలాగే ఉండాలి, తప్పిడి గుళ్ళలాగే ఉండాలి, చెక్క భజనలాగే ఉండాలి. అది దానికి ఇప్పుడు కొల్లాయప్ప గారు లాంటి వాళ్ళు, మహాలింగప్ప గారు లాంటి వాళ్ళు మనకి జానపద గురువులు ఉన్నారు. ఇక్కడ మీలో చాలామంది ఉన్నారు, కోలాటం గురువులు ఉన్నారు. అంచేత వీళ్ళు మీరు మన బాధ్యత ఏంటంటే వీళ్ళ ద్వారా ట్రైనింగ్ మనం ఇప్పిస్తాం. అప్పుడు అవి నిలబడడానికి, ఆ తర్వాత తరానికి అవి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ప్రభుత్వం చేత మనం ఆమోదింప చేసుకొని ఈ వర్క్షాపులు పెట్టేటట్టుగా మనం సంఘం ద్వారా మనం చేయవలసిన అవసరం ఉంది. అవసరమైతే మన డాక్టర్ గారు లాంటి వాళ్ళు,
మన అధ్యక్షులు గారు లాంటి వాళ్ళ ఆర్థిక సహాయంతో అందాక ప్రభుత్వం ఎప్పుడో చేస్తుందో చేయదో అందాక చేసే ప్రయత్నాలు మనం చేయవలసి ఉంటుంది. ఇవాళ రంగస్థలం పరిస్థితి మనకు తెలుసు. నాటకంకి మనం వెళ్తే ఒక 100 మంది రావడం కష్టం ప్రేక్షకులు. ఒకనొకప్పుడు గూడు బొల్లు కొట్టుకొని నాటకం మా సాంఘిక నాటకానికి కూడా గూడు బొల్లు కొట్టుకొని ఇది చేసాం. మా భూమిభాగతానికి టికెట్ కూడా పెట్టేవాళ్ళు, టికెట్ ప్రోగ్రామ్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత గొప్ప కళాకారులు వచ్చినా ఒక 100 మంది ప్రేక్షకులు ఉండడం చాలా తక్కువైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నిరాదరణ ఎందుకు వచ్చింది అంటే అసలు కళాకారుల్లో కూడా నిబద్ధత తగ్గింది. సరైన శిక్షణ తీసుకోకుండా ఏదో కొద్దిగా చిన్న ఆర్ట్ వచ్చేసరికి అప్పుడు మేకప్ వేసుకొని స్టేజ్ ఎక్కిపోతున్నారు. ఒక 2 రాగాలు వచ్చేసరికి మన రమణ గారు బాగా అనుభవం ఉంటుంది. ఆ రాగాలు ఒక రాగం పాడపోయి ఎన్ని రాగాలు పాడుతున్నారో తెలియదు. మా ఊర్లో ఉన్నారు కొంతమంది. అంచేత అది ఏం రాగమో అది ఏం భావమో అసలు భావంకి సంబంధమే లేదు. వెంకటరమణ తమ్ముడు గారు అద్భుతమైనటువంటి మన తమ్ముడు మొబల వెంకటరమణ గారు మా హరిశ్చంద్రోపాఖ్యానం బుక్ రాశారు. హరిశ్చంద్రోపాఖ్యానం ఆయన అనుభవంలో చూస్తే ఆయన స్పీచ్ కూడా వినేటప్పుడు పద్యం ఎలా పాడాలని ఒకసారి వివరణ ఇచ్చారు. ఒక పద్యం ఎన్ని రకాలుగా పాడవచ్చు, ఎన్ని రాగాల్లో పాడవచ్చు, సినిమా పద్యం ఎలాగ ఉంటుంది, డ్రామా పద్యం ఎలాగ ఉంటుంది, పరిషత్ పద్యం ఎలాగ ఉంటుంది అని వివరణ ఇచ్చారు. అవి పోయి తిరిగి అసలు రాగంకే సంబంధం లేకుండా, శృతితో సంబంధం లేకుండా, తాళం ఉండదేమో పద్యానికి, ఉండదు, అంతర్లీనంగా ఉంటుంది. అంచేత వాటిని అది పౌరాణికం. ఇక సాంఘికం అంటే అసలు హావభావాలు అంటే అభినయం అంటే ఏంటి, అవేవి చతుష్షష్టి కళలు కాదు, ఆంగిక వాచిక అభినయాలు అనేటువంటివి వాటి వివరణలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి, డైలాగు స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఇటు సాంఘికంలో కూడా ఉంది. సరే, జానపదం ఎలాగో పూర్తిగా అసలు మేము ఏజెన్సీ ప్రాంతం వెళ్తే ఆ డప్పులు, తుడుము, వాళ్ళ వాయిద్య పరికరాలన్నీ తుప్పు పట్టేసి ఉన్నాయి. మొత్తం ఊరు మొత్తం మీద మామూలు మన దళితవాడలో ప్రతి కనీసం 20-30 డప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్క డప్పు లేదు. ఇప్పుడేమో మోటార్ సైకిల్ మీద దండోర వేస్తాను. డప్పు కొట్టుకొని దండోర పోయింది. మోటార్ సైకిల్ మీద మధ్యలో ఆపి కేకేసి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే మరిచిలేదు. మరి కొలవృత్తి లేదు, డప్పు వాయించడం రాదు, డప్పే లేదు, అసలు డప్పే లేదు. ఒక్క డప్పు కళాకారులకే ఇచ్చారు. అది ఓట్లు రాజకీయంలో భాగంగా ఇచ్చారు, కానీ కళాకారుల మీద అభిమానంతో ఇవ్వలేదు. అసలు డప్పు కొట్టిన వాళ్ళకి, డప్పు లేని వాళ్ళకి ఇచ్చారు. డప్పు కొట్టిన ఆ విధంగా అయిపోయింది. అంచేత రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ ఒకే సంఘంగా ఏర్పాటు చేయడం అనేది కూడా ఈ సంఘం బాధ్యత తీసుకుంది. ఎందుకంటే అది అసాధ్యం అవ్వచ్చు, లేకపోతే కష్టసాధ్యం అవ్వచ్చు, కానీ మన ప్రయత్నం లోపం ఉండకూడదు, మనదే సంఘం అనుకోకూడదు. దానికి మనం కూడా కొన్ని విషయాల్లో తగ్గాలి. అవసరమైతే వాళ్ళలో కొంతమందికి ప్రధాన బాధ్యత ఇవ్వడము, లేకపోతే మనము వాళ్ళు కలిసి పనిచేయడం అనేటువంటి కొన్ని కనీస ప్రాతిపదికన చర్చలు చేయడం, మంచి అన్ని సంఘాలతో కూడా ఒక ఐక్య సంఘటనలా కనీసం ఏర్పాటు చేయడం, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మేము ఒక్కడమే మొనగాడు సంస్థ, మిగతా సంఘాలన్నీ పనికి మాలినమైనటువంటి ఆలోచన మనకు లేదు. అందరినీ కలుపుకొని అందరితో కలిసిమెలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యం మనం పెట్టుకున్నాం. కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు పొందినట్లు సంఘంగా కృషి చేయాలి. వ్యక్తిగా ఒక కళాకారుడు వెళ్ళి నేను ఒక కళాకారుడిని, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి తహసీల్దార్ చుట్టూ తిరగడంగా కాకుండా మన సంఘమే ఆ కళాకారుల తాలూకా లిస్టు మనం
తీసుకొని ఎంఆర్ఓ తహసీల్దార్ సంతకం చేయించుకొని డిపిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ ఐడెంటిటీ కార్డులు తీసుకురావచ్చిన బాధ్యత మన సంఘం కానీ తీసుకున్నాం. ఆ మేరకు చాలా వందలాది మా కళాకారులకి ఐడెంటిటీ సర్టిఫికేట్ కూడా విజయనగరం జిల్లాలో ఉన్నప్పుడు తేవడం జరిగింది. మన రాజ్యాంగంలో నిర్దేశించుకున్న సమసమాజ నిర్మాణ ధ్యేయంగా గల ప్రజాకళలను ప్రోత్సహించుకోవడం. కేవలం ఇవే కాకుండా ప్రజాకళలు అంటే మన రాజ్యాంగంలోనే మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో సోషలిజం అనే వైపు అంతిమంగా ప్రజలందరూ సమానంగా ఉండాలి. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు యజమాని, ఒకడు బానిస, ఒకడు భూస్వామి, ఒకడు లేబరు, ఇలా కాకుండా ఒకడు దోచుకునేవాడు, ఒకడు పీడనకు గురయ్యేవాడు అని కాకుండా అందరూ సమానంగా అందరూ గౌరవించబడే విధంగా అందరికీ కూడు గుడ్డ గూడు ఉండే విధంగా ఆ సమసమాజం ఏర్పాటు చేయాలని ఆనాడు మన మహాత్మా గాంధీ, అంబేద్కరు, నెహ్రూ వీళ్ళంతా పెద్దవాళ్ళంతా కలిసి మన రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ సమసమాజానికి కట్టుబడి ఉండి మనం ప్రజలందరికీ మేలు కోసం, ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండే సమాజం కోసం మనం ప్రజాకళలను తయారు చేసుకోవాలి. అదే మన సామాజిక చైతన్యం కలిగించడం మన లక్ష్యంలో ఒకటి ఉన్నదానికి ఇక్కడ అది పనిచేస్తుంది అన్నమాట. ఇక కళారంగ విషయాలపై గ్రంథాలు, కరపత్రాలు, పత్రికలు ప్రచురించడం మన సంఘం చేసే కార్యక్రమాలు. కళారంగ విషయాలపై గ్రంథాలు, మనం ఒక గ్రంథం మొబల వెంకటరమణ గారు రచించింది మన సంఘం ద్వారా ఆవిష్కరణ చేసుకున్నాం. ఇక్కడ తోటపల్లి దేవస్థానంలో మన సారు అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, పార్నేడు మేషారి ఆధ్వర్యంలో దాన్ని చాలా ఒక సీనియర్ మన ఐఏఎస్ ఆఫీసరు ఎల్వి ప్రసాద్ గారు తాలూకా చేతుల మీదుగా మొబల వెంకటరమణ గారి తల్లిదండ్రుల తాలూకా పాదాలకి ఆయన నమస్కారం చేశారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇటువంటి గ్రంథం రాసినటువంటి వారి తాలూకా తల్లిదండ్రులకి పాదాలకి వందనాలు అనేసి ఆయన వాళ్ళ అమ్మగారు కూడా ఆ రోజు చక్కని పాట పాడారు. ఆ పాటకు ఆయన చాలా ముగ్ధుడైపోయాడు. అంతేత మనం ఆ విధంగా మనం ఆశయాల్లో ఉన్నవి అప్పుడే కొన్ని అమలు చేస్తూ వస్తున్నామని చెప్పడానికి ఆ విషయం చెప్తున్నాను. అలాగే కళాకారుల ప్రయోజనాలను కాపాడినట్లు ఒక చట్టాన్ని చేయటం, కృషి చేయడం. కేవలం మనం వెళ్ళడం, ముఖ్యమంత్రి గారిని అయిపోయిన నానా పాటలు పడి కలియడం, ఆయన హామీ ఇచ్చేయడం, వచ్చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కొంతమంది కలిశారు, మనము కలుస్తాం, వస్తాం. దానివల్ల కాదు, మన సంఘాన్ని బలపెట్టుకోవడం ద్వారా మన కళాకారులకి తరపున ఒక చట్టం తయారు కావాలి. చట్ట ప్రకారంగా మన హక్కులు మనకు రావాలి. ఒకరి దయాదాక్షిణ్యాల వల్ల, ఒకరి ముష్టి వల్ల వచ్చేవేవి మన హక్కులు కావు. మనం సాధించుకునేవి ఎప్పుడు కూడా ఒకరి దయ వల్ల రావు. మనం సాధించుకుంటేనే మనకు స్వాతంత్రం వచ్చింది, మనం సాధించుకుంటేనే మనకి రాజ్యాంగం వచ్చింది, మనకు స్వాతంత్రం మనం సాధించుకుంటేనే ప్రతిదీ మనం తెచ్చుకోగలిగాం. ఒకరు అభిమానంతో, ఒక ముష్టితో, లేకపోతే జాలితో ఇచ్చేవేవి కూడా ఎన్నాళ్ళు ఉండవు, దానికి పెద్ద విలువ కూడా ఉండదు. మనం సాధించుకోవాలి. అటువంటి చట్టాన్ని కూడా మన సంఘం ద్వారా సాధించుకోవాలి. కళాకారుల ఆర్థిక సాంఘిక భద్రతకు మనం కృషి చేయాలి. ఒకసారి ఒక బియ్యం బస్తో, ఒకసారి 1000, 2000 ఒక పేద కళాకారుడికి ఇవ్వడంతో పాటుగా పూర్తిగా ఒక భద్రత, సామాజిక భద్రత, ఆర్థిక భద్రత కళాకారులకు రావాలంటే ఎన్ని సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఎంత ఉండాలి, వాళ్ళకి కనీసం ఇల్లు ఉండాలి కదా. ఒక కళాకారుడికి అతను జీవితాన్ని కళల కోసం అంకితం చేస్తున్నాడు. అతని గొంతుని, అతని తాలూకా కళల్ని, అతని మేధస్సుని, అతని నాట్యాన్ని, అతని నటనని అన్నింటినీ సమాజ ఔన్నత్యం కోసం ఇంత కృషి చేస్తున్న వాడికి, ఇంతమందికి ఒక ఎమ్మెల్యే అయిపోతే జీవితాంతం పెన్షన్ ఇస్తున్నావు. ఇంకొకటి అయితే ఒక ఉద్యోగస్తుడికి జీవితాంతం పెన్షన్ ఇస్తాను ఇప్పుడు తీస్తారనుకోండి, ఇస్తున్నారు. మరి ఒక కళాకారుడు తన జీవితాంతం తనకి రిటైర్మెంట్ లేదు, స్టేజీ మీద నిలబడగలిగినంతసేపు నిలబడి సమాజం కోసం కష్టపడుతున్నాడు. అటువంటి కళాకారుడికి నువ్వేం చేస్తున్నావు? అతనికి సామాజిక భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా ఈ ప్రభుత్వాలకి? దానికి సాధించుకునే హక్కు మనం ఈ సంఘం ద్వారా మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం.
కళాకారుల సాంస్కృతిక వైజ్ఞానిక అభివృద్ధితో పాటు వారి సామాజిక బాధ్యతల్ని గుర్తింపచేయుట. అయితే మనం వాళ్ళ సంక్షేమానికి కృషి చేస్తూనే ప్రతి కళాకారుడు కూడా సామాజిక బాధ్యత ఉంది. నేను కళాకారుని కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి, నేను కళాకారుని కాబట్టి నాకు పెన్షన్ ఇవ్వండి, నేను కళాకారుని కాబట్టి నాకు ఇల్లు ఇవ్వండి అని అడగడం ఒక్కటే కాదు. నేను కళాకారుని కాబట్టి నాకున్న బాధ్యత ఏంటి, హక్కులు బాధ్యతలు రెండు కళ్ళులుగా మనకు కూడా ఉండాలి. మనం ఈ సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనకు ఒక పద్యం వచ్చిందంటే, మనకు ఒక పాట వచ్చిందంటే, మనకు ఒక మాట వచ్చిందంటే సమాజం వల్ల వచ్చాయి. మనకి కేవలం మన తల్లిదండ్రుల వల్ల వచ్చి లేదు. మనం చదువుకుని అక్షరాభ్యాసం చేసుకున్నప్పుడు ఉపాధ్యాయుడు మనకి అక్షరాలు నేర్పుతాడు. ఆ అక్షరాలు నేర్పడానికి గవర్నమెంట్ ఎంత జీతం ఇస్తుంది అంటే, గవర్నమెంట్ అంటే ఎక్కడ ప్రజల తాలూకు శిస్తులు పనులే, మనం ప్రజల డబ్బులే. ఆ డబ్బులు జీతం మాస్టర్కి ఎందుకు ఇస్తుంది? నువ్వు పిల్లలకి చదువు చెప్పమని. ఆ పిల్లలే ఈవేళ కళాకారులు అయ్యారు. మరి ఆ కళాకారుడికి వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వలేదే, టీచర్లకి డబ్బులు జీతాలు ప్రజలు ఇచ్చారు. అంటే ఆ ప్రజల తాలూకా రుణం కళాకారుడు కూడా తీర్చుకోవాలి కదా. మనం కట్టుకున్న బట్టలు నేత కార్మికుడు నేస్తాడు. మనం డబ్బులు ఇచ్చేసినంత మనం డబ్బులు ఇలా అంటించుకుంటే బట్టలు అయిపోవు కదా, ఇంకోటి కొడతాడు. మరి వాళ్ళ బాధ్యత వాళ్ళ రుణం మనం తీర్చుకోవక్కర్లేదా? రైతులు పంటలు పండిస్తున్నారు, మనకు తినిపిస్తున్నారు, తిండి మనకు ఆకలి తీరుస్తున్నారు. ఆ రైతుల రుణం మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదా? రైతుల సమస్యల మీద మన నాటకాలు అయ్యొద్దా? రైతులకి మనోవికాసం కలిగించడానికి పాటలు పాడొద్దా? వాళ్ళకి మాత్రం మరేం అక్కర్లేదు, కష్టపడుకొని చదవడమేనా వాళ్ళ పని? ఇలా ప్రతి సమాజంలో ప్రతి ఒక్క శ్రామిక జీవితాల యొక్క రుణముకి మనం రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని మళ్ళీ మనం ఒకరు పాట ద్వారా తీర్చుకుంటారు, ఒకడు ఆట ద్వారా తీర్చుకుంటాడు, ఒకడు ఇంకో రకంగా తీర్చుకుంటారు, ఒక మేధావి తను ఒక సిద్ధాంతం కనిపెట్టడం ద్వారా తీర్చుకుంటాడు. ఇలా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మనం బ్రతుకుతూ మళ్ళీ సమాజానికి తిరిగి మన అప్పు తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనే ఒక సామాజిక బాధ్యతని ప్రతి కళాకారుడు గుర్తెరగాలి. క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ఒక స్టేజీ ఎక్కేటప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి. స్టేజీ ఎక్కిన నుంచి దిగినంత వరకు యుద్ధ రంగంలో ఉన్న సైనికుడిలా ఎందుకు మెలగాలి? ఒక అవహేళనగా, ఒక బాధ్యతారహితంగా స్టేజీ మీద ఉండడం, మనం నేర్చే కళ పట్ల మనకు సరైన అవగాహన లేకపోవడం, మనం వేసే పాత్ర మీద మనకు సరైన దాని స్వభావం తెలియకపోవడం, ఇవన్నీ కూడా బాధ్యతారాహిత్యం కింద వస్తాయి. అలా లేకుండా ఒక నిష్ణాతులైనటువంటి కళాకారులుగా, ఒక సామాజిక బాధ్యత గల కళాకారులుగా ఉండవలసినటువంటి అవసరం మన కళాకారులకు ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సంఘం ద్వారా మనం చెప్పదలుచుకున్నాం. కళారంగానికి సంబంధించిన అన్ని స్థాయిల కమిటీల్లో కళాకారుల సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం వహించాలి. ఇప్పుడు కల్చరల్ కమిటీ పెడుతున్నారు గవర్నమెంట్, సంస్కృతి శాఖ అంటారు, నాటక అకాడమీ అంటారు, లలిత కళలు అంటారు. ఎందులోనూ మన కళాకారుడు ఉండడు. అన్నింటిలోనూ నిరక్షరాస్యులు ఉంటారు, వేణుమతుల మంత్రులు ఉంటారు, లేకపోతే అసలు బాధ్యత లేని మంత్రులు ఉంటారు. కళలంటే కనీసం తెలియనటువంటి మంత్రులు, కళాకారుల పట్ల ఏమాత్రం అభిమానం గౌరవం లేనటువంటి వ్యక్తులను నామినేట్ చేసి రాజకీయ నిరుద్యోగులకి ఆ పోస్టులు కట్టబడుతున్నారు. కానీ కళాకారులతో ఆ కమిటీలు ఏర్పడినప్పుడు ఆ కళారంగానికి అది ఉపయోగపడుతుంది అనేటువంటిది మన సంఘం ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అలాగే కళారంగంలో పెడధోరణుల నిర్మూలన కృషి చేయడం. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పెడధోరణులు అంటే కళారంగానికి ఉండకూడని లక్షణాలన్నీ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు మనం చేయాలి. అలాగే అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పింఛను వచ్చేలా కృషి చేయాలి. పెన్షన్ అనేది మస్ట్. మొన్న వెళ్ళిపోయిన ప్రభుత్వం ఒక్కడికి కూడా పెన్షన్ ఇవ్వకుండా ఆ పాపాన్ని మూట కట్టుకొని వెళ్ళిపోయింది. ఒక్క కళాకారుడు కూడా ఇవ్వలేదు, ప్రస్తావన లేదు. కళల పట్ల లేదు. ఏదో లాస్ట్లో నంది మొక్కుబడిగా చేశారు తప్ప అది కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. మహాకవి రాసినటువంటి కాళ్ళకూరి నారాయణరావు రాసినటువంటి చింతామణి నాటకాన్ని సందేశాత్మకమైన సంస్కరణ
మా సంబంధించినటువంటి ఒక గొప్ప నాటకాన్ని నిషేధించేసి ఆ పాపం కూడా మూటగట్టుకుని వెళ్ళిపోయారు. మొత్తం కళారంగానికి సంబంధించి అన్ని పాపాలు మూటగట్టుకొని వెళ్ళిపోయారు. కనుక దీనికి మనం ఖండించాం. తర్వాత మన కృషి రిపోర్ట్లో చెప్తాం. ఇప్పుడు నేను కేవలం దీనికే కట్టుబడి ఉండి చెప్తున్నాను. ఇది కొద్దిగా వివరణ ఇవ్వవలసిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. టకటకం చదివమంటే చదివేస్తాను. అదే అవసరం అనిపించిన దగ్గరే నేను వివరణ ఇస్తున్నాను. అదే కాబట్టి అర్హులైన కళాకారులందరికీ పెన్షన్లు ఇవ్వాల్సిందే. అది 45 50 మనం ఎలా తీర్మానం చేస్తాం? ఎన్ని సంవత్సరాలు పెడితే అటు ప్రభుత్వం కూడా మరి కాదనలేని పరిస్థితిలో ఇవాళ కొత్త ప్రభుత్వం మీద అనేక ఆశలు ప్రజలకు ఉన్నాయి. కాబట్టి మనకే ఆశలు పెట్టుకుందాం. మనం కూడా ఉన్నాం పెట్టుకొని మన డిమాండ్ మనం పెడతాం. మనకి రాజకీయాలతో సంబంధం ఉండదు, అది వేరే విషయం. సంఘ ఆశయాల సాధన అయితే మనం ఈ లక్ష్యాలు సాధించడానికి, ఈ ఆశయాలు సాధించడానికి మనం ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నాం అనేది ఇప్పుడు కొన్ని మార్గాలు, కొన్ని రూట్స్. అంటే మనం పార్థిపురం వెళ్ళాలంటే ఏ రూట్లో వెళ్ళాలి? ఇలాగ పాత బ్రిడ్జి మీద నుంచి ఇప్పుడు ఆ బ్రిడ్జి పడిపోయింది కాబట్టి ఖడ్గవలస మీదుగా ఎర్రన్నగుడి మీదుగా వెళ్ళాలి. అది ఒక రూటు. ఆ రూటులో మనం ఉన్నామా లేదా ఈ రూట్ చెప్తుంది. ఇప్పుడు ఇది మీరు పరిశీలించండి. మన ఆశయాల సాధనకు సభలు, సమావేశాలు, సదస్సులు, అవగాహన తరగతులు నిర్వహించుట మొదటి కార్యక్రమం. మనం ఏవైతే ఇప్పుడు ఆశయాలు అనుకున్నామో ఈ ఆశయాల కోసం ఇటువంటి సభలు, అలాగే ఈ సమావేశాలు, కొన్ని సదస్సులు పెట్టి మన సభ్యులమే కాకుండా మేధావుల్ని, పెద్ద పెద్ద కళాకారుల్ని, పండితుల్ని, ఐఏఎస్ ఆఫీసర్లని పిలుచుకొచ్చి ప్రజాప్రతినిధుల్ని తీసుకొచ్చి అయ్యా కళాకారుల తాలూకా సమస్యలు ఉన్నాయి, దీని మీద మీరు మీ అభిప్రాయాలు చెప్పండి, మేము ఇలాగ అనుకుంటున్నాం, మీరు ఎలాగ అనుకుంటున్నారో చెప్పండి అని అటువంటివి సదస్సులు నిర్ణయించడం. మన కళాకారులు కూడా అవగాహన తరగతులు ఒక సంవత్సరానికి 1 2 ఒక ఎడ్యుకేట్ చేసుకునే పద్ధతుల్లో చేసుకోవడం. రెండోది కళాకారుల సమస్యలపై ప్రాతినిధ్యాలు, విజ్ఞప్తులు, ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం. కళాకారుల సమస్యలకి తహసీల్దార్ మొదలుకొని కలెక్టరు, ముఖ్యమంత్రి వరకు మనం ఎక్కడ ఏ స్థాయిలో సమస్య ఉంటే ఆ స్థాయికి మన సంఘ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధ్యక్షులు, ప్రధాన బాధ్యుల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాం. మండల శాఖలో అయితే మండల స్థాయిలో అయితే మండల కమిటీ వెళ్తుంది, జిల్లా స్థాయి అయితే జిల్లా కమిటీ వెళ్తుంది, మరి రాష్ట్ర స్థాయి అయితే రాష్ట్ర కమిటీ వెళ్తారు. లేదా అవసరమైతే జిల్లా స్థాయికి కూడా రాష్ట్ర స్థాయి రావాల్సిన సమస్య పెద్ద అయితే వస్తారు, మండల స్థాయికి కూడా వస్తారు. అదే ప్రాతినిధ్యాలు వహించడం. ప్రాతినిధ్యం వహించినప్పుడే విజ్ఞప్తులు చేస్తాం, ఒక ప్రదర్శన చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం అవసరమైతే. అంతవరకే మనం, అంతకన్నా మనం శక్తి కళాకారులకి లేదు. ఇంకా దౌర్జన్యం చేస్తాం, కొడతాం, తిడతాం అనడానికి మనకి అవకాశం లేదు. అది మిగతా జనం చూసుకుంటారు. అది మనం వాళ్ళని స్టేజ్ మీద మేము గతంలో అలా చేసాం. మేము మామూలు ప్రజలకి రెచ్చగొట్టే ప్రదర్శనలు కొన్ని వేసాం. 75 ఎమర్జెన్సీలు మేము అరెస్ట్ అయిపోయాం అనుకోండి, వాళ్ళు రెచ్చిపోయి పోలీసులు కొట్టేశారు. మేము కొట్టలేదు. కానీ అటు కళాకారుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కళాకారుడు తలుచుకుంటే ప్రభుత్వాన్ని దించగలడు, ప్రభుత్వాన్ని తేగలడు. ప్రభుత్వ అధికారుల్ని నిలదీసేటట్టుగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలడు, ఏమైనా చేయగలడు. కళాకారుడి పోర్షనే మెయిన్, అంతే కదా. గరిమెల్ల సత్యనారాయణ మన శ్రీకాకుళం జిల్లాయే. ఆయన మా కొద్దీ తెల్ల దొరతనం అనే పాటతో బ్రిటిషోడు వణికిపోయాడు. అంచేత కవులు, కళాకారులు చేసిన పని చిన్నది కాదు. మన జాతీయోద్యమంలో కవులు, కళాకారులు లేకుండా జాతీయోద్యమం లేనే లేదు అసలు. మన ఇండియాలోనే కాదు, ఏ దేశంలో చరిత్ర చూసినా కవులు, కళాకారులు లేకుండా స్వాతంత్ర్యాలు, విముక్తి పోరాటాలు ఎక్కడ సక్సెస్ కాలేదు. అవసరమైనప్పుడు మనం న్యాయస్థానాలకు కూడా వెళ్తాం. అది 3వ మార్గం మంది. ఇప్పుడు మనం చింతామణి నాటకం బ్యాన్ చేశారు. న్యాయస్థానానికి వెళ్ళడం మన సంఘం ద్వారా వెళ్ళలేదు, కానీ కొంతమంది వెళ్ళారు. కాబట్టి ఎవరు వెళ్ళినా ఒకటే.
అవసరమైతే మనం లేవదీసే సమస్య మీద మనం కూడా ముందు కోర్టులకి మన న్యాయవాదుల ద్వారా వెళ్తాము. మన స్వతంత్ర ప్రతిపత్తికి భంగం లేని విధంగా మన ఆశయ సాధనకు జాతీయ అంతర్జాతీయ కళారంగ సంస్థలతో ఐక్య సంఘటన కూడా ఏర్పాటు చేసుకుంటాం. మన స్వతంత్ర అంటే మన ఏపీకేఎస్ఎస్ మనుగడకి భంగం వచ్చే విధంగా కాకుండా మన బలాన్ని మన శక్తిని మన సంఘాన్ని మనం రక్షించుకుంటూనే మన ఆశయ సాధన కోసం దేశ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ కళారంగ సంస్థలు ఉంటాయి, వాళ్ళతో మనం ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకుంటాం, సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ రోజున ఇప్పుడు ఈ కంప్యూటర్ దీంట్లో ఈ అభివృద్ధి చెందినటువంటి గ్లోబలైజేషన్లో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. ఇవాళ అమెరికా వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం, ఈ రష్యా వాడితో మాట్లాడుతున్నాం, చైనా వాడితో మాట్లాడుతున్నాం, ఇల్లు వస్తున్నాం. రాత్రి 12 వాళ్ళు మనకు ఫోన్ చేస్తున్నారు, మనకు అప్పుడు ఉదయం 8 అవుతుంది. ఇక్కడ ఒక వీధిలో నుంచి ఉన్నట్లుగానే ఉంది కనుక అటువంటి సంబంధాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచనతో ఉన్నాం. అలాగే అన్ని రకాల మీడియాలను ఉపయోగించుకుంటూ, అలాగే మన గౌరవాధ్యక్షురాలు మా అమెరికా వెళ్ళి వచ్చారు, మన ఎడ్ల గోపాలరావు గారు, వీళ్ళంతా ఇలా అది మళ్ళీ మన కృషిలో వస్తుంది. అన్ని రకాల వీడియోలను ఉపయోగించుకుంటూ కళారంగ సమస్యలపై ప్రచారం చేసి ప్రజల సహకారాన్ని సానుభూతిని పొందుట మన భాస్కరరావు గారు చేస్తున్న పని అదే. ఇప్పుడు మన రాజు గారు మనకంటే ముందు మన మీడియా వెళ్తుంది. ఇప్పుడు అదే భాస్కర్ మీడియా అంటాను నేను, అతను ఏబిఎన్ మీడియా, అది ఏపీకేఎస్ఎస్ మీడియా, భాస్కర్ మీడియా. భాస్కర్ మొత్తం మనం తీసుకెళ్ళిపోతున్నాడు. మనం పడుకుండిపోయినా మన పడుకున్న సీన్ ప్రజలకు తెలియదు. ఆ సూర్యుడు పడుకోడు కదా, అతను సూర్యుడు భాస్కరుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన 24 గంటలు మన చుట్టూ మనం తిరుగుతూ తన చుట్టూ తిరుగుతుంటాం మనమే. అతను మాత్రం తిరగడు, ఎక్కడికి భ్రమిస్తాడు. రాష్ట్రంలో ఉన్న ఇతర కళాకారుల సంఘాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని, అలాగే మన రాష్ట్రంలో కూడా ఇందాక మీకు చెప్పినట్టుగానే ఇతర అన్ని సంఘాలతో కూడా స్నేహభావంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఐక్య సంఘటనలో భాగస్వామిగా ఉంటూ కార్యాచరణకు పూనుకోవడం. వాళ్ళు మనం ఒక సంఘం కాలేకపోవచ్చు, కానీ ఇదిగో ఈ చింతామణి నాటకం నిషేధం మీద రండి, మీరు రండి, మేము వస్తాం, కలిసి వెళ్దాం. లేకపోతే ఇక్కడ ఈ పేద కళాకారుడికి అన్యాయం జరిగింది, ఈ అన్యాయానికి ఎదిరించడానికి మేము వస్తున్నాం, మీరు కూడా రండి, మీ బోర్డు మీరు పెట్టుకోండి, మా బోర్డు మేము పెట్టుకుంటాం, 2 బోర్డులు పెట్టుకొని వెళ్దాం. లేదా ఐక్య 2 బోర్డులు తీసిద్దాం, కళాకారుల తరపున ఆ సమస్య పరిష్కారం కోసం వెళ్దాం అని చెప్పి ఏదో ఒక ప్రాతిపదికన మన వాళ్ళతో స్నేహభావ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం. అలాగే కష్టాల్లో ఉన్న పేద కళాకారుల కుటుంబాలు సహాయార్థం నిధులను సేకరించి వారికి అందించటం. ఇప్పుడు అందరికీ మనం డబ్బులు ఇవ్వలేము, మన దగ్గర ఎక్కడ ఉందైనా అనుకోని కంటే ఒక పెద్ద ఎమర్జెన్సీలో ఒక ఆపదలో ఉన్నాడు, ఒక పేషెంట్ అయ్యాడు మన కళాకారుడు, వాడు అతనికి అర్జెంటుగా ఒక 10,000 ఉంటే బతుకుతాడేమో, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. తర్వాత ప్రభుత్వంతో మనం ఆరోగ్యశ్రీ కార్డు ఏదో మనం అప్లై చేసుకోవచ్చు. ఆ 10,000 మనం 10 మంది ఒక 20 మందిని తలుచుకుంటే అది పెద్ద సమస్య కాదు. అటువంటికి మన సంఘం ద్వారా ప్రయత్నం చేయడం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల కళలను అధ్యయనం చేయడం, ఆ ప్రదర్శనలను ఏర్పాటు చేయడం, మన ప్రదర్శనలను వారికి చూపించడం ద్వారా కళారంగాన్ని పరిపుష్టం చేసుకోవడం. మనకు మనమే గొప్ప కాదు, అవతల వాడు ఎటువంటి కళ మనం వేస్తున్న నాటకంకి వాళ్ళు వేస్తున్న నాటకానికి ఎంత తేడా ఉంది, ఏ టెక్నిక్లో తేడాలు ఉన్నాయి, మనకు తెలియని టెక్నిక్ వాళ్ళ దగ్గర ఏముంది, మనకు తెలియనటువంటి విషయం వాళ్ళ దగ్గర ఏముంది, అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇదిగో మా దగ్గర ఈ టెక్నిక్ ఉంది, మీరు చూడండి అంటే వాళ్ళకి చూపించి వాళ్ళు కూడా అవసరమైతే మనలాగే తీసుకుంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్ట్, మనం కళల్ని ఒకరినొకరు పరస్పరం మనం తీసుకోవడం, వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి అప్డేట్ అవుతుండడం అనేది మన మార్గం, మన ఆశయాలు
నెరవేర్చుకోవడానికి. అలాగే కళామేళాలు, పరిషత్ పోటీలు నిర్వహించడం, కళాకారులను, కళారంగ సంస్థలను ప్రోత్సహించడం. మనం పార్థిపురంలో కళామేళాలు నిర్వహించాం. అన్ని రకాల కళలని మనం గత అక్టోబర్ 2వ తేదీ 2022 మనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. అలాగే ఇక్కడ కొత్తూరులో కూడా చేసాం. మన రాయవలసలో మన భాస్కర్ గారి ఇంట్లో ఊర్లో చేసాం. బాలగొడపలో మన మంగాదేవి గారు, సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసాం. ఇవి కాకుండా కళామేళాలు అన్ని 64 కళలకు సంబంధించిన కళాకారుల్ని కొన్ని వేల మందిని తీసుకొచ్చి, అది ప్రభుత్వం వాళ్ళకి ఆ డబ్బులు నిధులు కూడా ఉంటాయి. మేము ఒకసారి ఐటీడీ వాళ్ళకి చెప్పి, కలెక్టర్ గారికి చెప్తే గుమ్మలక్ష్మీపురంలో 4000 మంది కళాకారులతో కళామేళ పెట్టండి అని చెప్పారు. దాని వివరణ, దాని ప్రాధాన్యత వివరించిన తర్వాత ఆనాటి కలెక్టరు, పిఓ దానికి అంగీకరించి డబ్బులు శాంక్షన్ చేశారు. ఆ రోజుల్లో 4-5 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తం కళాకారులందరినీ లారీలు పెట్టి తీసుకొచ్చాం. 3 రోజులు కళామేళ నిర్వహించాం. అది ఒకరికొకరు ఎక్స్చేంజ్ అవ్వడానికి అలాంటప్పుడు అవకాశం ఉంటుంది. కళలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ నిరుత్సాహం అయిపోతున్నటువంటి కళాకారులు కూడా డేలా పడిపోయినటువంటి రోజుల్లో, ఓహో ఇంకా మా కళలను గుర్తించే వాళ్ళు ఉన్నారు, మా కళకి జీవం ఉంది, మా కళలు అవసరమే సమాజానికి, మాకు ప్రభుత్వం గుర్తిస్తుంది, మా పక్కన ఉన్నాడు గుర్తిస్తున్నాడు అనేటువంటిది వచ్చి వాళ్ళలో నైరాశ్యమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది అనే ఇవి మన మార్గాలు. ఇప్పుడు సంఘ సభ్యత్వము, నియమాలు, ఇంతవరకు మన ఆశయాలు, లక్ష్యాలు, అసలు కళలంటే ఏంటి అనేది మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మన సభ్యత్వం ఎలాగ ఉండాలి, ఆ సభ్యత్వానికి ఏమిటి నియమాలు, ఎవరో సభ్యులు అవుతారు, ఆ సభ్యులైన వాళ్ళు ఏం చేయాలి, ఈ వివరాలన్నీ మీరందరూ విని ఇందులో లోటుపాట్లు సరిచేసి ఇంకా దీన్ని పరిపుష్టం చేసి దీని లోపాలు సరిదిద్ది దీన్ని అప్పుడు అందరి సమక్షంలో ఆమోదం పొందిన తర్వాత ఇది చిన్న బుక్లెట్ చేస్తాము. ఒక 20 పేజీలో 30 పేజీల బుక్లెట్ అవుద్ది. అది అప్పుడు అందరికీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందుకు దాన్ని ఇప్పుడు ప్రింట్ చేయలేదు. సంఘ సభ్యత్వము, నియమాలు. 1, తెలుగు మాతృభాషగా గల అందరూ కళాకారులు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరుటకు అర్హులు. ఇక్కడ ఈ కళాకారుడు చేరాలి, ఆ కళాకారుడు చేరకూడదు అన్నదేమీ ఆంక్షలు లేవు. అయితే వారు ఏపీకేఎస్ఎస్ ఆశయాలు, నియమ నిబంధనలను అంగీకరించి ఆచరించాలి. అంటే అంగీకరించినంత మాత్రం పనికిరాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు మనం ముందు ఏవైతే నియమాలు, నిబంధనలు పెట్టుకున్నామో ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ ఆచరణలో అది రుజువు అవ్వాలి. సభ్యుడు అయిన తర్వాత కూడా ఈ నియమ నిబంధనలకి ఉల్లంఘించినట్టుగా ఉంటే అప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అంగీకరించి ఆచరించాలి నియమ నిబంధనలను. వారు ఏ రాజకీయ పార్టీ చెందినవారైనప్పటికీ అభ్యంతరం లేదు. కానీ వారు వారి రాజకీయ అభిప్రాయాలను ఈ ఏపీకేఎస్ఎస్పై రుద్దకూడదు. నేను టీడీపీ అవ్వచ్చు, మీరు వై కాంగ్రెస్ అవ్వచ్చు, ఇంకొకరు బీజేపీ అవ్వచ్చు, ఇంకొకరు కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పార్టీలకి మనకు సంబంధం లేదు. కానీ ఇది ఎలాగైనా ఈ టీడీపీ సంఘం చేయాలి దీన్ని, ఎలాగైనా వైసీపీ సంఘం చేయాలి దీన్ని, ఇది ఎలాగైనా బీజేపీ సంఘంగా దీన్ని మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘంలో చేరకూడదు. ఎవరో వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు ఉంచుకుంటూనే ఇక్కడికి వచ్చేసరికి మన నియమ నిబంధన వాళ్ళు ఏదైతే ఉందో దీనికి కట్టుబడి ఉండే మనం పనిచేయాలి. అటువంటి వాళ్ళందరూ ఈ సంఘ సభ్యులుగా చేరవచ్చు. 2, సభ్యులుగా చేరదలిచిన వారు ప్రతి సంవత్సరం మేము అప్పుడు మే నెలలోగా తిప్పాం, ఆ నెల మార్చుకోవాలి. ఇప్పుడు చేరిపోవాలి. వారు ఆ సంవత్సరం నందు జరుగు ఎన్నికల్లో ఓటు హక్కు పొందుదురు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ గడువును మార్చుటకు రాష్ట్ర సెక్రటేరియట్కు అధికారం ఉండును. ప్రతి ఏడు మన సభ్యత్వం వసూలు చేస్తాం. అది సంవత్సరం పొడుగునా వసూలు చేయడానికి ఉండదు. జనవరిలో ప్రారంభిస్తే మార్చి, ఏప్రిల్ వరకు
మనం సభ్యత్వాలు వసూలు చేస్తాం. అక్కడితో ఆపేస్తాం. ఆపి స్టేట్లో మొత్తం ఎన్ని సభ్యత్వాలు అయ్యేవి అది చూసి మనం అక్టోబర్లోనూ ఎప్పుడో మొత్తం రాష్ట్ర స్థాయి ఎన్నికలు పెట్టుకునేసరికి ఈ సభ్యత అప్పుడు చేరిన వాళ్ళే సభ్యులుగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. లేదా రేపు ఎన్నికలు అనగా ఈవేళ జాయిన్ అయిపోయి 100 మంది వాళ్ళ గ్రూప్ని వచ్చి ఎన్నికల్లో పెట్టేసి అలా కాదనమాట. ముందు నుంచి వాడు సభ్యుడై ఉండాలి. ఆ గడువు లోపున సభ్యుడు చేరిన వాడికి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం, హక్కు ఉంటుంది. సభ్యత్వ రుసుము సంవత్సరానికి 200 అక్షరాల 200 రూపాయలు. సభ్యత్వం ఎందుకు మనం రుసుము పెట్టుకుంటామంటే ఈ సభ్యత్వమే మన తాలూకా నిధి. ప్రజలు శిస్తులు కట్టినట్టుగా మన సంఘ సభ్యులు సభ్యత్వం కడతారు. అది సంఘ బాధ్యతకి అతను వాలంటరీగా నేనకైతే నా పేరు రాసేసారని కాకుండా తను స్వచ్ఛందంగా 200 ఇచ్చి జాయిన్ అవుతాడు. అతనికి ఆ బాధ్యత కూడా ఉంటుంది. రెండోది ఆ డబ్బులు సంఘ కార్యక్రమాలకి ఉపయోగిస్తాం. అయితే అది మండల స్థాయికి కొంత ఉంటుంది, జిల్లా స్థాయికి కొంత ఉంటుంది, రాష్ట్ర స్థాయికి కొంత ఉంటుంది. మొత్తం అంతా రాష్ట్రానికి ఇవ్వడానికి లేదు. అది దేనికి ఎంత ఉంటున్నది మళ్ళీ చెప్తాము. సభ్యత్వ రుసుములో మండల, పట్టణ, నగర కమిటీలకు 80 రూపాయలు. ఆ 200లో మండలం అనుకోండి, మండలంకి 80 రూపాయలు ఉంచుకుంటారు. మిగతా 120 రూపాయల్లో మిగతా జిల్లా, రాష్ట్ర స్థాయిలు సంఘాలకి పంపుతారు. పట్టణం అయితే పట్టణం, నగరం అయితే నగర కమిటీ, అలాగే జిల్లా కమిటీకి 60 రూపాయలు 200లో. ఇంకా ఉన్న 60 రూపాయలు రాష్ట్ర కమిటీకి వెళ్తాయి. ఈ మండల, జిల్లా స్థాయిని పంపినవే రాష్ట్ర స్థాయికి డబ్బులు. మండలాలు వసూలు చేసిన డబ్బులే జిల్లాకి వెళ్తాయి. ఆ జిల్లా నుండి కోట మళ్ళీ రాష్ట్రానికి వెళ్తుంది. కనుక రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా మళ్ళీ సంఘాల సభ్యత్వాలు వసూలు చేయరు. ఇది సభ్యత్వాలు. నిర్మాణం లేని ప్రాంతాల్లోనైతే ఒక మండల కమిటీ లేదు అక్కడ అప్పుడు రాష్ట్ర స్థాయి సంఘంలో వాళ్ళే ఎవరో వచ్చి అక్కడ సభ్యత్వం వసూలు చేసుకుంటారు. ఆ వసూలు చేస్తే మొత్తం ఆ 200 రూపాయలు రాష్ట్ర సంఘానికి ఉంటుంది. కానీ దానివల్ల నిర్మాణానికి మంచిది కాదు. మండల కమిటీ ఉంటేనే రాష్ట్రం అక్కడ ఉంటుంది. పునాది మండలం లేదా పట్టణం, నగర కమిటీ. ఈ కమిటీలు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మేము ధర్నాకి నోటీస్ ఇస్తాము అంటే ఇక్కడ మండలం నుంచి కదిలితేనే వాడు అక్కడ చెప్పగలడు. ఎక్కడ బలం లేనప్పుడు అక్కడ ఏమీ చేయలేడు. మన వ్యక్తిగత పలుకుబడిలో లేకపోతే ఏ మినిస్టర్తో రికమెండేషన్ చేయించుకున్నా మనం వెళ్ళి కలిసినంత మాత్రాన పెద్ద ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా మనం కలిసామని చెప్పుకోవడానికి, మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప మన సంఘ బలంతో మనం వెళ్ళి కలిగలిసినప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. జూన్ నెల 15వ తేదీలో ఈ తేదీలు మారుతాయి. ఇప్పుడు మనం ఇది జూలై నెలలో ఉన్నాం. ఇది మనకు 3 నెలలైనా మనం కనీసం ఇప్పుడు పెట్టుకోవాలి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలోపు మండల, పట్టణ, నగర, జిల్లా శాఖలకు, నవంబర్ నెలలోపు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర శాఖలకు సభ్యుల జాబితాను, కౌంటర్ ఫైల్స్ను స్క్రూటినీ చేసి రాష్ట్ర సంఘానికి చేర్చాలి. అప్పుడు మనం జనవరిలో రాష్ట్ర స్థాయి ఎన్నికలను నిర్వహించుకుంటాం. మండలం అనేది ఇప్పుడు అక్టోబర్ వరకు పెట్టుకుంటాం, సెప్టెంబర్ వరకు పెట్టుకుంటాం. ఈ జూలై అయిపోతుంది. ఆగస్టు, సెప్టెంబరు 2 నెలలు మండల స్థాయిలో సభ్యత్వాలు చేసుకొని అక్టోబరు, నవంబరు, డిసెంబరు జిల్లా కమిటీలకి ఎన్నికలు నిర్వహించుకొని జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయి సంఘానికి మనం ఈ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సభ్యత్వ పుస్తకాలు కౌంటర్ ఫైల్స్కు డబ్బులు పంపించాలి. ప్రతి మండల కమిటీలోనూ, ప్రతి జిల్లా కమిటీలోనూ, ప్రతి రాష్ట్ర కమిటీలోనూ క్యాష్ బుక్ ఉండాలి. ప్రతి స్థాయి కమిటీలోనూ కూడా ఆడిట్ కమిటీ ఉంటుంది. మండల ఆడిట్ కమిటీ ఉంటుంది, జిల్లా ఆడిట్ కమిటీ ఉంటుంది, రాష్ట్ర ఆడిట్ కమిటీ కూడా. వివరాలు చెప్తాను.
తర్వాత విరాళాల సేకరణ కేవలం సభ్యత్వం వల్ల మనం కొన్ని కార్యక్రమాలు చేయలేం. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న సదస్సులు నిర్వహించడం, అవగాహన తరగతులు నిర్వహించడం, పరిషత్తులు నిర్వహించడం, ట్రైనింగ్ పద్యం ఎలా పాడాలి, డైలాగ్ ఎలా చెప్పాలనే ట్రైనింగ్ పాఠశాలలో వర్క్షాపులు నిర్వహించడం, అలాంటికి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. కనుక విరాళాల సేకరణ మీద కూడా మన సంఘం ఆధారపడి ఉంటుంది. ఆ విరాళాలకు కూడా రసీదు పుస్తకాలు కొట్టించడమైంది. సంఘ అభివృద్ధి కోసం దాతల నుండి విరాళాలు, జనరల్ ఫండ్ సేకరణకు సభ్యులు కలిసి పనిచేస్తారు. మనం విరాళాలుగా తీసుకున్న ప్రతి రూపాయికు రసీదు ఇవ్వాలి. ఈ విరాళాలు మండల, పట్టణ, నగర శాఖలకు 40 రూపాయలు, జిల్లా, రాష్ట్ర శాఖలకు 30 రూపాయలు చొప్పున, అంటే 30%. 100 రూపాయలు అయితే 100 రూపాయలు విరాళం తీసుకుంటే 40 రూపాయలు మండల శాఖ ఉండిపోతుంది, 30 రూపాయలు జిల్లా స్థాయికి ఉండిపోతుంది, 30 రూపాయలు రాష్ట్ర శాఖకి వెళ్తుంది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో పెద్ద సభ పెడతాం. అప్పుడు మండల, పట్టణ, జిల్లా స్థాయిలకు అవసరం ఉండదు. రాష్ట్ర స్థాయిలోనే మొత్తం ఖర్చు చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆ నిధి మాత్రం డైరెక్ట్గా రాష్ట్ర శాఖ వెళ్తుంది. వాళ్ళు రాష్ట్ర సభలు నిర్వహిస్తారు. విరాళాలు కూడా సభ్యత్వ క్యాంపెయిన్ జరిగే ఫిబ్రవరి నెల నుండి మే నెల వరకే జరగాలి. ఈ విరాళాలు మళ్ళీ వేరేగా మళ్ళీ వెళ్ళడం కాకుండా సభ్యత్వం వసూలు చేస్తారు. కొంతమంది సభ్యులుగా చేరరు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన సభ్యులుగా, మనం కళాకారు సభ్యులుగా అతను చేరక్కర్లేదు, ఆయన విరాళం ఇవ్వచ్చు. పార్నేడు మాస్టర్ ఉన్నారు, ఆయన మనకి విరాళం ఇవ్వచ్చు. పెద్ద దాతలు ఉంటారు, వాళ్ళందరూ మనకి విరాళాలు ఇస్తారు. కొంతమంది సభ్యత్వము కడతారు, విరాళం కూడా ఇస్తారు. ఆ విధంగా మనం వసూలు చేసుకుంటాం. ప్రత్యేక సందర్భాల్లో అనగా సంఘ మహాసభలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుపునప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్ నిర్ణయం ప్రకారం విరాళాలను విడిగా ఆయా సందర్భాల్లో సేకరిస్తారు. ఆ విరాళాల పైకం రాష్ట్ర సంఘానికి అందించాలి. అది ఇంతకుముందు చెప్పాను నేను. ఇక్కడ శాఖల నిర్మాణం. సంఘ కార్యక్రమాలు రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ, నగర శాఖల ద్వారా జరుపబడును. మండల, పట్టణ, నగర, జిల్లా శాఖలు రాష్ట్ర శాఖ ఆధీనమునకు లోబడి తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటాయి. మన సంఘ తాలూకా నిబంధన ఏంటంటే ప్రతి కమిటీ తన పై కమిటీకి లోబడి ఉండాలి. అంతేగాని నా ఇష్టం నువ్వెవడో నాకు చెప్పడానికి అనే పరిస్థితి ఇక్కడ ఉండదు. మండల కమిటీ, జిల్లా కమిటీకి లోబడి ఉండాలి. వాళ్ళ ఆదేశానుసారంగా విధేయత ఉండాలి. అలాగే జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీకి విధేయులై ఉండాలి. అంటే ఆ విధేయులంటే నువ్వు అది చేయి, ఇది చేయి, ఆర్డర్లు వేసే పరిస్థితి ఇక్కడ ఎవరికి ఉండదు. కానీ ఈ నియమ నిబంధన వాళ్ళకి కట్టుబడి లేకపోతే ఆ పై కమిటీ వాళ్ళు మనకు అడగవచ్చు. అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. దానికి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఈ కింద కమిటీలకు ఉంటుంది. మండల, పట్టణ, నగర, జిల్లా శాఖలు రాష్ట్ర శాఖ ఆధీనంకు లోబడి కార్యక్రమాలు నిర్వహించుదురు. మండల, పట్టణ, నగర శాఖలు లేనిచో ఆ జిల్లా శాఖలతోనూ, జిల్లా శాఖలు కూడా లేనిచో రాష్ట్ర శాఖలతో అట్టి శాఖ ఏర్పాటు అయ్యే వరకు ఆయా ప్రాంతాల్లోని సభ్యులు నేరుగా సంబంధాలు పెట్టుకొని పనిచేస్తారు. ఏ జిల్లాలోనైనా ఇందాక చెప్పుకున్నట్టుగా లేనప్పుడు స్టేట్ కమిటీయే డైరెక్ట్గా ఆ జిల్లాలో తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మహాలింగప్ప గారు ఉన్నారు మనకి కర్నూలులో, ఇంకా కమిటీ ఎవరు ఏర్పడలేదు అక్కడ. అందుకే మనకి ఆ మహాలింగప్ప గారితోనే మనం డైరెక్ట్గా మాట్లాడతాం. తర్వాత ఆయన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకున్నంత వరకు ఆయనే మన కాంట్రాక్ట్లో ఉంటాడు. కానీ అది తాత్కాలికమే. అది ఆయనకంటూ ఒక జిల్లా కమిటీ ఉంటేనే ఆయనకు బలం. ఇప్పుడు శివగారికి జిల్లాలో ఒక కమిటీ ఉంది. ఆయన ఇప్పుడు మనకి ఏమైనా బలంగా చేయాలన్నా చేయగలరు. అంతేత తాత్కాలికంగా డైరెక్ట్గా ఆ వ్యక్తులతోనే రాష్ట్ర సంఘం సంబంధాలు పెట్టుకొని ఉంటుంటుంది. నిర్మాణం. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘానికి 4 అంచెలుగా పాలక వర్గాలు ఉంటాయి. ఒకటి జనరల్ బాడీ, అంటే సర్వసభ్య వర్గం. మన జనరల్ బాడీ అంటాం కదా, అందరు సభ్యులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీకేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా అందరినీ కలుపుకొని మనం జనరల్ బాడీ అంటాం. అయితే
మన రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారనుకోండి మెంబర్స్. 10,000 మంది మనకి సభకి జనరల్ బాడీకి రారు. మండలం రాష్ట్ర స్థాయి కమిటీలో కొంతమంది కౌన్సిలర్లని ఎన్నుకుంటాం మనం. ఒక 100 మంది సభ్యులకి ఈ జిల్లాలో ఒక 1000 మంది సభ్యులు ఉన్నారు. 1000 మందికి 10 మందికో 20 మందికో ఒక ప్రతినిధి వస్తాడు, నేను ఎంపిక చేసుకుంటాను, డెలిగేట్ అంటాను మనం. ఆ డెలిగేట్లు రాష్ట్ర సభకి వెళ్తారు. ఈ 10,000 మంది వెళ్ళాలంటే ట్రైన్లు వేయాలి మనం. కాబట్టి మనం ఆ డెలిగేట్స్ మనం పెట్టుకుంటాం. ఆ డెలిగేట్స్ వీళ్ళందరికీ ప్రాతినిధ్యం. ఈ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, నియోజకవర్గం తాలూకా ప్రజలందరికీ, ఓటర్లందరికీ ఆయన ఎలాగైతే డెలిగేట్ అవుతాడో అలాగే మన డెలిగేట్ని మనం పంపుతాం. అది వాళ్ళందరితో జనరల్ బాడీ జరుగుతుంది. దాని తర్వాతది పెద్ద కమిటీ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం. రాష్ట్రమైన, జిల్లా అయినా, మండలంకైనా మొదటిది అత్యున్నతమైనటువంటిది జనరల్ బాడీ. దాని తర్వాత ఉన్నతమైనది కార్యవర్గం. దాని తర్వాత కార్యదర్శి వర్గం, అంటే సెక్రటేరియట్లు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, గౌరవాధ్యక్షులు, వీళ్ళతో కలుపుకున్నటువంటి కోశాధికారి, వీళ్ళతో కలుపుకున్న కార్యదర్శి వర్గం అనేది మూడోది. మీదనే జనరల్ బాడీ ఉంటే దాని కిందనే కార్యవర్గం ఉంటుంది, దాని కిందనే కార్యదర్శి వర్గం ఉంటుంది. ఈ 3 అంచెలు. మనం ఇక్కడ ఒక 6గురు కలిసి ఒక వ్యవస్థాపక బృందంగా ఏర్పడింది కాబట్టి ఈ కమిటీ మళ్ళీ పక్కన ఉంటుంది. ఈ కమిటీలో ఉన్నవాళ్ళు కార్యదర్శి వర్గంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ వ్యవస్థాపక సంఘ సభ్యుల తాలూకా కీలకమైన సందర్భాల్లో వాళ్ళు ఇందులో ఈ నిర్ణయాల్లో సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రవేశించి పరిష్కారాలకి సూచించే హక్కు వ్యవస్థాపక వర్గ బృందానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్థాపించి ఇవన్నీ తయారు చేసినటువంటిది వాళ్ళు కాబట్టి మన అవగాహన వచ్చినంత వరకు ఈ వ్యవస్థాపక బృందం ఉంటుంది. ఇది మన 4 అంచెల నిర్మాణం. ఇందులో జనరల్ బాడీ అంటే సర్వసభ్య వర్గం ఏం చేస్తుంది? జనరల్ బాడీ సర్వసభ్య వర్గం ఆయా జిల్లాల నుండి ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రతినిధులతో పాటు గత సంవత్సరం సంఘం యొక్క రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జనరల్ బాడీలో సభ్యులవుతారు. అర్థమైందా? ఆయా జిల్లాల నుండి ఎన్నుకోమని ఎంత చెప్పాం కదా, 10 మందికో 20 మందికి ఒక సభ్యుడు, ఒక డెలిగేట్ని ఎన్నుకుంటాం జనరల్ బాడీకి. అలాంటి వాళ్ళతో పాటు గత సంవత్సరం సంఘం యొక్క కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, గౌరవాధ్యక్షులు ఉంటారు. గత సంవత్సరం వాళ్ళు కూడా ఎన్నుకోకుండానే ఈ సంవత్సరం డెలిగేట్స్ అవుతారు. వాళ్ళకి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. వీళ్ళందరూ జనరల్ బాడీ సభ్యులు అవుతారు. రెండోది, ఆయా జిల్లాల సభ్యత్వ దామాషాను బట్టి ఆ జిల్లాలకు రాష్ట్ర ప్రతినిధుల సంఖ్య నియమించబడును. జిల్లాల నుండి ఎన్నికయ్యే ప్రతి 6గురు రాష్ట్ర ప్రతినిధుల్లో ఒక మహిళను ఎన్నుకోవాలి. ఈ జిల్లా నుండి 6గురినే ఎన్నుకున్నాం అనుకోండి, అందులో ఒక మహిళ కంపల్సరీగా ఉండాలి. 12 మంది అయితే 2 మహిళలు ఉండాలి. అలాగా ప్రతి 6గురికి ఒక మహిళని ఎన్నుకోవాలి. ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు, కానీ మినిమం 6గురికి ఒక్కలైనా మహిళా ప్రతినిధి ఉండాలి. మూడోది, ఈ రాష్ట్ర ప్రతినిధుల ఎన్నిక ఆయా జిల్లాల జనరల్ బాడీలో ఎన్నుకోవాలి. ఈ రాష్ట్రానికి వచ్చే డెలిగేటు ఎక్కడ ఎన్నుకుంటారు? రాష్ట్రంలో ఎన్నుకోరు, మండలంలో ఎన్నుకోరు. జిల్లా కమిటీలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర డెలిగేట్ని లేదా రాష్ట్ర కౌన్సిలర్ అని పెట్టుకోవచ్చు, మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రతినిధిని ఎన్నుకుంటారు జిల్లా కమిటీలో. ఎన్నిక జరిగే సంవత్సరం గడువులోగా సభ్యత్వం పొందిన వారే ఎన్నికల్లో పాల్గొనటకు అర్హులు. ఇందాక మనం చెప్పుకున్నాం. పై శాఖలకు ప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారితో పాటు ఆయా శాఖల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కూడా ఆ పై శాఖలకు సభ్యులుగా ఉందరు. అంటే ఒక మండలంకి జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఉంటాడు. వాళ్ళకి ఎన్నుకోవక్కర్లేదు ప్రతినిధులుగా, వాళ్ళు ఆటోమేటిక్గా జిల్లా
కమిటీ ప్రతినిధులుగా జిల్లా స్థాయికి ప్రతినిధులుగా వెళ్తారు. అలాగే జిల్లా స్థాయిలో ఎన్నుకోబడిన వారు ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రతినిధులుగా వాళ్ళకి ఎన్నుకోవక్కర్ లేకుండానే వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి సభ్యులు అవుతారు, వాళ్ళు డెలిగేట్స్ అయిపోతారు. కార్యదర్శి వర్గాన్ని కార్యవర్గాన్ని సర్వసభ్య సమావేశాల 3 సంవత్సరాలకు ఒకసారి నుండి ఎన్నుకుందరు. 3 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎన్నికలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఎన్నికంటే అది పెద్ద గందరగోళం, మనకు అంత నెట్వర్క్ లేదు కనుక ఒకసారి ఎన్నికైతే ఒక అధ్యక్షుడో జనరల్ సెక్రటరో 3 సంవత్సరాల కాల పరిమితిగా ఉంటుంది. ఆ 3 సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నికల జనరల్ బాడీ నిర్వహించుకుంటాం. సబ్ కమిటీ కార్యదర్శి వర్గము కార్యవర్గము చేసిన కృషి ఖర్చు పెట్టిన మొత్తములు సర్వసభ్య సమావేశం యొక్క ఆమోదమును పొందాలి. మనం చేసే కృషి అంటే నేను ఇది చేశాను అది చేశాను చెప్పడం కాదు, అబద్ధాలు కూడా చెప్పవచ్చు, లేకపోతే కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని వక్రీకరణలు చేయవచ్చు. అంచేత అది కార్యదర్శి నివేదిక ఆమోదం పొందాలి. అలాగే జమా ఖర్చులు కూడా అక్కడ జనరల్ బాడీలో పెట్టి ఆమోదింపు చేసుకోవాలి సభ్యులందరి చేత. సర్వసభ్య సమావేశంలోకి హాజరయ్యే సభ్యులు 2/3 వంతు ఉండాలి. 2/3 వంతు అంటే ఒక 100 మంది సభ్యులు అనుకోండి, కోరం 2/3 అంటే ఎంతమంది? 66 మంది కనీసం ఉంటేనే అక్కడ ఎన్నికలు నిర్వహించబడతాయి. అంతేగాని 100 మంది సభ్యులు నలుగురు వచ్చే అందరూ ఒకటి సెక్రటరీ ఒకటి ప్రెసిడెంట్ ఎన్నుకొని వెళ్ళిపోవడానికి పనికిరాదు. 166 మంది 2/3 వంతు మంది డెలిగేట్స్ రావాలి. లేదంటే పోస్ట్ పోన్ చేసి ఇంకో రోజు మంది ఎన్నికలు పెట్టుకోవాలి. విశ్వాసరాహిత్య తీర్మానంతో కార్యవర్గమును కానీ లేదా దానిలోని సభ్యులను కానీ తొలగించవచ్చును. ఎవరైనా సభ్యులు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినప్పుడు విశ్వాసరాహిత్య తీర్మానం ప్రవేశపెట్టి మెజారిటీ ఓటుతో వాళ్ళని తొలగించే హక్కు కూడా ఈ జనరల్ బాడీకి ఉంటుంది. అలాగే రాష్ట్ర శాఖ ప్రతినిధులను జిల్లా సర్వసభ్య సమావేశంలోనూ జిల్లా శాఖ ప్రతినిధులను మండల సర్వసభ్య సమావేశంలోనూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. మండలంలో గల సంఘ సభ్యులందరూ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. మండలం ఇప్పుడు జిల్లాకైతే మండలంలో ఎన్నిక చేస్తాం 10 మందికి ఒక డెలిగేట్ అని, కానీ మండల కమిటీకి ఎవరు ఎన్నుకుంటారు కాబట్టి మండల స్థాయిలోనైతే ప్రతి సభ్యుడు కూడా డెలిగేటే, ప్రతి సభ్యుడు కూడా ఓటరే. వాళ్ళందరూ వచ్చి ఎన్నిక ఈ 2/3 వంతు మంది మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అందులో 2/3 వంతు మంది హాజరయ్యి ఎన్నుకోవచ్చు మండల కమిటీని. సబ్ కమిటీ అంటే వ్యవస్థాపక బృందం అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘంను స్థాపించిన 6 బృందమే సబ్ కమిటీగా వ్యవహరిస్తారు. దీనికి ఎన్నికలు ఉండవు, దీనిలో మార్పులు చేర్పులు వ్యవస్థాపక బృందంకి ఉండవు. ఎందుకంటే మరి దాన్ని మార్చడానికి అవకాశం లేదు. వీరు సంఘ విధి విధానాలను సంఘ సభ్యులు సరిగా అమలు చేస్తున్నది లేనిది పర్యవేక్షణ చేస్తారు. అలాగే సంఘ పురోభివృద్ధి కోసం నిర్ణయాలు చేసి కార్యదర్శి వర్గం ద్వారా అమలగునట్లు బాధ్యత వహిస్తారు. అలాగే కార్యదర్శి వర్గానికి మార్గనిర్దేశనం చేయుదురు. ఇది వ్యవస్థాపక బృందం తాలూకా బాధ్యత. ఈ తర్వాత కార్యదర్శి వర్గం. రాష్ట్ర కార్యవర్గానికి ఒక గౌరవాధ్యక్షులు, ఒక అధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శితో పాటు 7 ఉపాధ్యక్షులు, 7 కార్యదర్శులు ఉంటారు. ఉపాధ్యక్షుల్లో ఒక స్థానం, కార్యదర్శుల్లో ఒక స్థానం మహిళలకు రిజర్వ్ చేయాలి. కార్యదర్శి వర్గాన్ని సర్వసభ్య సమావేశంలో ఎన్నుకోవాలి. 2 సబ్ కమిటీ సూచన మేరకు సంఘ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకొని అమలు చేయుటకు రాష్ట్ర కార్యదర్శి వర్గానికి అధికారం కలదు. అధ్యక్షులు తన విధులు నిర్వర్తించుటకు అవకాశం లేనప్పుడు ఉపాధ్యక్షుల్లో ఒకరిని, ప్రధాన కార్యదర్శి తన విధులను నిర్వహించుటకు అవకాశం లేనప్పుడు కార్యదర్శుల్లో ఒకరిని నియమించుటకు సబ్ కమిటీతో సంప్రదించి తాత్కాలికంగా నియమించే అధికారం కార్యదర్శి వర్గానికి కలదు. రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు 6 కార్యదర్శి వర్గంలో ఉంటారు.
ఈ కార్యవర్గం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా శాఖల ప్రధాన కార్యదర్శులు కనీసం 3 మహిళా ప్రతినిధులతో రాష్ట్ర కార్యవర్గం ఏర్పడుతుంది. రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఖాళీ అయిన స్థానాలకు రాష్ట్ర ప్రతినిధుల నుండి రాష్ట్ర సబ్ కమిటీ అనుమతితో రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకుంటుంది. విధులు గౌరవాధ్యక్షుల విధులు సంఘానికి నిరంతరం సూచనలు సలహాలు ఇస్తూ పెద్ద దిక్కుగా ఉంటారు. అధ్యక్షులు సంఘానికి సూచనలు సలహాలు ఇస్తూనే సంఘ సమావేశములకు సంఘాన్ని సక్రమంగా నడుచున్నట్లు బాధ్యత వహిస్తారు. సంఘ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 3 రాష్ట్ర సర్వసభ్య సమావేశాలకు కార్యవర్గానికి కార్యదర్శి వర్గానికి అధ్యక్షత వహిస్తారు. 4 అత్యవసర పరిస్థితుల్లో సర్వసభ్య సమావేశం కార్యవర్గం కార్యదర్శి వర్గ సమావేశంను పిలవమని ప్రధాన కార్యదర్శిని కోరుదురు. ప్రధాన కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేయని పక్షంలో తనే సమావేశానికి పిలవవచ్చును. 5 సంఘ అభివృద్ధికి తోడ్పడే పనుల నిమిత్తం 2000 రూపాయలు ఖర్చు చేయుటకు అధికారం కలిగి ఉండను. అంటే అతని చేతిలో క్యాష్ ఉంచుకోవచ్చు. ఈ నిధుల తాలూకా డబ్బులు క్యాష్ ఉంచుకోవడం లేదు, క్యాష్ ఇవ్వడమే ఇప్పుడున్న మన అధ్యక్షులు గారు. సంఘ కార్యాలయ నిర్వహణతో పాటు ప్రధాన కార్యదర్శి సంఘ కార్యాలయ నిర్వహణతో పాటు సంఘ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించేవాడు. సర్వసభ్య సమావేశము కార్యవర్గము కార్యదర్శి వర్గము సమావేశమునకు పిలుచుటకు అధికారం కలిగి ఉండును. 3 అత్యవసరమైనప్పుడు స్టీరింగ్ కమిటీ అనుమతితో అప్పు తెచ్చుటకు తీర్చుటకు అప్పు ఇచ్చుటకు అనుమతి కలిగి ఉండును. అప్పు ఇచ్చుటకంటే ఎవరికైనా ఇంకో తోటి సంఘానికో లేకపోతే ఏదైనా దీనికో అవసరమైతే ఒక కళాకారుడికో ఆర్థికంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకొని సంఘం తాలూకు డబ్బుల్ని ఇవ్వచ్చు. మళ్ళీ ఆ భరోసా ఆ బాధ్యతకి ఆ రీజన్కి దాని సమాధానం చెప్పుకుంటాడు. సంఘానికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు సంఘ ప్రధాన కార్యదర్శి. సంఘం యొక్క మొత్తం రికార్డును నిర్వహిస్తాడు. బడ్జెట్ తయారీలోను వార్షిక జమా ఖర్చుల నివేదిక తయారీలోను కోశాధికారికి గైడ్ చేస్తుంటుంటాడు. 5 ఒకేసారి 2000 రూపాయల వరకు సంఘ అవసరాల కోసం ఖర్చు చేయుటకు అధికారం కలిగి ఉండను. కోశాధికారి సభ్యత్వ చందాలు విరాళాలు వసూలు చేసి సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయుదురు. 2 జమా ఖర్చుల వివరాలను ఓచర్లతో పాటు అకౌంట్ నిర్వహణ చేయును. ప్రధాన కార్యదర్శి మార్గదర్శకత్వంలో ప్రతి ఏటా సంఘం యొక్క జమా ఖర్చుల ఆర్థిక నివేదిక తయారు చేసి సంవత్సరాంతరం జరిగే సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాలి. 4 ప్రతి ఏటా ప్రవేశపెట్టిన ఆర్థిక నివేదికను ఆడిట్ కమిటీచే ఆడిట్ చేయించి ఆడిట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను జనరల్ బాడీలో ప్రవేశపెట్టును. 5 బ్యాంక్ అకౌంట్ను అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శితో కలిసి నిర్వహించును. ఇది కోశాధికారుల బాధ్యత. ఉపాధ్యక్షుల విధి నిర్వహణలో సహకరించును. అధ్యక్షుల విధి నిర్వహణలో సహకరించును. అధ్యక్షులు లేని సమయంలో సభకు అధ్యక్షత వహించును. ఏ కారణం చేతైనా అధ్యక్షుని పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుల్లో సీనియర్ కానీ లేక రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎంపిక చేసిన ఉపాధ్యక్షుడు కానీ అధ్యక్షులుగా తాత్కాలికంగా వ్యవహరించును. సంఘం తన కేటాయించిన జిల్లాల నిర్మాణ బాధ్యతను వహించును. ఉపాధ్యక్షులు. ఇక కార్యదర్శులు రాష్ట్ర కార్యదర్శులు కార్యవర్గము లేక కార్యదర్శి వర్గము అప్పగించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రధాన కార్యదర్శి విధులలో సహకరించును. 3 ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు కార్యదర్శులలో సీనియర్ లేక కార్యదర్శి వర్గం నిర్ణయించిన ప్రకారం ఒకరు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కార్యవర్గ సభ్యులు కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడు తూచా తప్పక అమలు చేయుటకు బాధ్యత వహించును. రాష్ట్ర జిల్లా శాఖల ప్రతినిధులు జిల్లా శాఖల కార్యదర్శి వర్గ సమావేశములకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరగుదురు. జిల్లా ప్రతినిధులు మండల కార్యదర్శి వర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉందరు. వారు ప్రాతినిధ్యం వహించే జిల్లా మండల శాఖలకు నిర్మాణ బాధ్యతల అమలులో సహకరించుదురు. ఇంకో 2 పేజీలు ఉండాలి. ఇవేవి మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి. క్రమశిక్షణ ఏపీకేఎస్ఎస్ నిబంధనలకు లోబడి కార్యక్రమాలను నిర్వహించాలి. 2
సంఘ ఆధీన శాఖలన్నీ పై కమిటీ ఆదేశాలను తప్పక పాటించాలి. 3. సంఘ ఆశయాలకు నిబంధనావళికి భిన్నంగా ఏ సభ్యులైనా వ్యవహరించినప్పుడు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు ఆయా శాఖలకు అధికారం ఉండును. 4. సంఘాలు తీసుకునే క్రమశిక్షణ చర్యలపై తమకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు ఏ సభ్యుడైనా పై కమిటీలకు అప్పీలు చేసుకొనవచ్చును. సమావేశాలు: నెలకు ఒకసారి కార్యదర్శి వర్గ సమావేశము, 3 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం, సంవత్సరానికి ఒకసారి సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేయాలి. సమావేశంలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాల ప్రకారం తీర్మానాలు చేయాలి. ఓటింగ్ సమానమైనతో అధ్యక్షుని ఓటుతో నిర్ణయిస్తారు. కోరం: సర్వసభ్య సమావేశాలు 1/5వ వంతు. ఇందాక కార్యదర్శి వర్గంకి 2/3వ వంతు. ఇప్పుడు సర్వసభ్య సమావేశాలకి 1/5వ వంతు, కార్యవర్గ సమావేశాలకు 1/3వ వంతు, కార్యదర్శి వర్గ సమావేశాలకు మెజారిటీ సభ్యులతో హాజరు కావాలి. అంటే 11 మంది సభ్యులు ఉన్నారనుకోండి కార్యదర్శి వర్గంలో, 6 కనీసం అటెండ్ అయితే కోరం అయినట్టుగా. ఆడిట్ కమిటీ: ఒక కన్వీనర్ 2 సభ్యులతో ఆడిట్ కమిటీని రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ కమిటీలు ఎన్నుకోవాలి. ఆడిట్ కమిటీలు సంబంధిత శాఖల జమా ఖర్చులను ఆడిట్ చేయాలి. మండల శాఖలకు, జిల్లా శాఖలు తమ ఆడిట్ రిపోర్టులను రాష్ట్ర శాఖకు పంపించాలి. ప్రత్యేక అధికారాలు: విధి విధానాల అమలుపరచుటలో వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి వ్యవస్థాపక బృందం అధికారం కలిగి ఉంటుంది. వ్యవస్థాపక బృందం పరిష్కరించలేని సమస్యలు ఉత్పన్నమైతే రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో మెజారిటీ నిర్ణయంతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. జిల్లా శాఖల ఎన్నికలు అధికారాలను రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది. మండల, పట్టణ శాఖల ఎన్నికల అధికారులను జిల్లా శాఖలు నిర్ణయిస్తారు. ఎన్నికల అధికారులుగా ఒక మండలంలో ఎన్నిక చేయాలంటే ఆ జిల్లా కమిటీ పలానా వాళ్ళు వెళ్ళండి, జిల్లా నాయకులను పంపించాలి. అలాగే జిల్లా ఎన్నికలు జరపాలంటే రాష్ట్ర బాడీ ఏమో రాష్ట్ర కార్యదర్శుల్లోనో ఉపాధ్యక్షుల్లోనో కొంతమందిని ఆయా జిల్లాలకు పంపించి ఎన్నికలు నిర్వహిస్తారు. మిత్రులారా, అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది. అన్ని సంఘాలకు మళ్ళీ కళాకారుల సంఘాలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక నియమ నిబంధనావళి కానీ, విధి విధానాలు కానీ, సభ్యత్వ పుస్తకాలు కానీ, జమా ఖర్చులకు జవాబుదారీతనం కానీ లేకుండా ఉంటున్నాయి. అలాంటి ఒక సంఘం నుండి బయటపడి ఏర్పడిన సంఘమే ఏపీకేఎస్ఎస్. ఒక సంఘం ఎలా ఉండకూడదో చక్కగా చేసి చూపించింది ఆ సంఘం. ఒక చక్కని సంఘంగా ఏర్పడడానికి ఆ అనుభవమే మనకు పనిచేస్తుంది. విధి విధానాలు, నిబంధనలు, నియమావళి తయారు చేసుకున్నాం. సంఘాన్ని సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించుకున్నాం. సభ్యత్వ పుస్తకాలు ప్రింట్ చేయించుకున్నాం. ఒక కార్యాలయాన్ని నెలకొల్పుకున్నాం. నిజాయితీ, నిబద్ధత గల వారితో ఒక రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2 ప్రముఖులు మన రాష్ట్ర గౌరవ సలహాదారులుగా ఉన్నారు. ఇప్పుడు మనం మండల స్థాయికి వెళ్ళి మండల శాఖలు, ఆ తర్వాత జిల్లా శాఖలు, అప్పుడు మరలా రాష్ట్ర శాఖను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవలసి ఉంది. ఇదంతా చెప్పుకున్నంత సులువు కాదని మనందరికీ తెలుసు. ఇందుకోసం ధనాన్ని, కాలాన్ని త్యాగం చేయవలసి ఉంది. అనేక శ్రమదమాలు కోర్చి ఇప్పటికీ ఈ సంఘానికి ఈ స్థాయికి తీసుకురాగలిగాం. దీనికి పూర్తి జవసత్వాలనిచ్చి ఆంధ్రప్రదేశ్లోనే గాక దశ దిశలా మన ఏపీకేఎస్ఎస్ని మనగాడు సంస్థగా నిలిపేందుకు మీ అందరి సహకారాన్ని సవినయంగా అర్థిస్తున్నాం. చేరాలి.